బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈద్ ముబారక్. బక్రీద్ అంటేనే త్యాగాలకు ప్రతీక. త్యాగాలు కావచ్చు, అదేవిధంగా సహనం కావచ్చు, ఓర్పుతో బక్రీద్ అంటేనే ఒక ప్రతీక. ముందుగా బక్రీద్ పండుగ ఏ విధంగా అయితే కుర్బానీ చేసుకుంటారో ఆ కుర్బానీ అల్లా ఎవరైతే కుర్బానీ చేస్తున్నారో అల్లా అందరికి కూడా అంగీకరించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే హజ్కి వెళ్ళారో ఈ సంవత్సరం వాళ్ళ హజ్ ఒక ఈజీగా అయిపోవాలని చెప్పేసి అదేవిధంగా హజ్ని కూడా అంగీకరించాలని కూడా దేవుడిని అల్లాని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనం చూసాం. అదేవిధంగా 4% రిజర్వేషన్ అయితేనేమి, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కాపాడంలో కానివ్వండి, పొలిటికల్గా లిఫ్ట్ ఇచ్చిన ఏకైక గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నగరంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లింస్లకు ఎప్పుడు కూడా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కన్నా హౌసింగ్ బోర్డులోని ఈద్గా మైదానం దగ్గర దాదాపుగా 26 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల నుంచి బక్రీద్ బ్లడ్ డొనార్స్ ఆధ్వర్యంలో మన నజీర్ అన్న అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఫయాజ్ అన్న కావచ్చు, సలీం అన్న కావచ్చు, అమర్నాథ్ రెడ్డి అన్న గారు వాళ్ళందరూ కూడా దాదాపుగా 28 years నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని కూడా నిర్వహించడం కూడా చాలా అభినందన తెలియజేస్తున్నాను. ఏమంటే కన్నా ఒక యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలు కాపాడుతుంది. ఏ విధంగా చూసుకుంటే ప్లేట్లెట్స్ కావాలండి, ప్లాస్మా కానివ్వండి, అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేది డివైడ్ చేసి 3 ప్రాణాలు కాపాడే విధంగా ఒక యూనిట్ బ్లడ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా అందరికీ మనం చూస్తున్నాం. చాలా మంది దాదాపుగా 28 సంవత్సరాలుగా ఈ ఒక క్యాంప్ని నిర్వహించుకుంటూ వస్తున్నారంటే కన్నా ముందుగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇంకా రాబోయే రోజులు కూడా ఈ నజీర్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ తనయుడు మహబూబ్ షా కూడా యాక్టివ్గా ఉండి అన్నిటి కూడా ఉంటారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ఇలా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇట్లా కొనసాగించాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈదుల్ అదా मुबारक पेश करते हैं। और इसके बाद में బక్రీద్ పండగ అంటేనే త్యాగాలకు ప్రతీక. మరి ఇబ్రాహీం అస్సలాం ఆయన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే ఆయన ఒక కళలో ఆయన కొడుకుని ఏదైతే త్యాగం చేయాలని చెప్పి కళ వచ్చిందో ఆయన కొడుక్కి త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు అల్లా సుబ్హానహు తాలా అక్కడ ఒక దుంబ అంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి దాని ప్రత్యేకత దాని సారాంశమే ఈరోజు ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ ప్రతి సంవత్సరము అంటే ఇక్కడ అనంతపురం నగర ఈద్గా దగ్గర నజీర్ దివంగత కోఆప్షన్ సభ్యుడు అన్న నజీర్ అన్న గారి మిత్ర బృందం, అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఫయాజ్ అన్న గారు, ఎక్స్ చైర్మన్ ఫయాజ్ అన్న గారు కానీ మరి వారి మిత్ర బృందం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గత 28 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వేలాది మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా చూసుకుంటూ పోతే ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హజ్కి సంబంధించి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడకు తీసుకొని వచ్చినారు, సబ్సిడీ అనేది కానీ ఇచ్చి ఉన్నారు. మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు గమనించాలా. అది అందులో భాగంగా అదేవిధంగా నగరంలోని అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే మరి ఆయన కానీ ఎంతో మంది ముస్లింలకి మరి నన్ను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా చేసినారు. మరి చిన్న వయసులోనే మేయర్ గా అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా 10-11 మందికి కార్పొరేటర్లుగా అవకాశం కల్పించినారు. మరి ఇది సందర్భం అవునా కాదా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ వచ్చి బ్లడ్ క్యాంప్ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి రెడ్ క్రాస్ కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నిర్వహించుకుంటూ ఈ ఆర్గనైజర్స్ అందరికి ఎస్పెషల్లీ ఫయాజ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికి నమస్కారం. విశ్వాసం, విధేయత, త్యాగానికి ప్రతీకనే ఈ బక్రీద్ పండుగ. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని గత 28 సంవత్సరాలుగా కీర్తిశేషులు నజీరన్న గారి వాళ్ళ మిత్ర బృందం బ్లడ్ డొనేట్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కులాలు మతాలకు అతీతంగా
ఈ ప్రోగ్రాము గత 28 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేట్ చేయడం వలన అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు మేలు జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మాత్రమే ఏ మంచి జరిగిందంటే కూడా వాళ్ళ హయాంలోనే జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ హజ్ యాత్రకు సంబంధించి గతంలో మేము హజ్ యాత్రులకి ఎన్నో రకాలమైన సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హజ్ యాత్రికులు ఎంత ఇబ్బంది పడతారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. సాక్షాత్తు వాళ్ళ పత్రికల్లో కూడా వస్తుంది. అంటే ముస్లింల పట్ల ప్రేమ కలిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లింల పట్ల వాళ్ళు ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించిన వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటూ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్తదానాన్నే బలిదానంగా ఆచరిస్తామంటూ గత 28 సంవత్సరాలుగా అనంతపురం ముస్లిం ప్రజానికం కులమతాలకు అతీతంగా మత సామరస్యం మా నినాదం, రక్తదానం మా విధానం అంటూ గత 28 సంవత్సరాలుగా అనంతపూర్లో ఈద్గా మైదానం వద్ద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడము కేవలము భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనేది ముస్లిం పెద్దలు చెప్తున్న విషయాలు. అందుకని రక్తదానాన్ని బలిదానంగా ఆచరిస్తూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఇది దేశవ్యాప్తంగా జరగాలనేది ఇక్కడ ముస్లింల కోరిక. ఇది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ ఉన్నంత కాలం ఈ జరుగుతుందని దీనికి సహకరిస్తున్న మా మానవతా కన్వీనర్ తర్మిల అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా అనంతపూర్లో ఇంకో చోటుగా జరుగుతుంది, గుంతకల్లో జరుగుతుంది, పామిడిలో జరుగుతుంది. ఇలా ప్రతి చోట ఎక్కువ జిల్లాలో మొత్తం జరగాలని, దీనికి ముస్లిం ప్రజలందరూ సహకరించాలని, ఈ క్యాంపు బక్రీద్ పండుగ ఉన్నంత కాలం నడవాలని కోరుకుంటూ దీనికి సహకరిస్తున్నా. అప్పుడు గతంలో ఈ క్యాంప్ స్టార్ట్ చేసినప్పుడు ఫయాజ్ గారు, అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ రావడము, మాకు ఏర్పాట్లు చేయడము, సహకరించడము, నిజంగా అప్పటి నుండి ఇది ఒక వరవడి, అంటే నూతన వరవడి అప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోతా ఉంది. తప్పకుండా దీనికి మీడియా ఎక్కువ ప్రచారం చేసి మత సామరస్యం కోసం మా రక్తదానం అంటూ మొట్టమొదటి నినాదం అనంతపూర్ నుండే మొదలైంది. మత సామరస్యం మా నినాదం, రక్తదానం మా విధానం అంటూ చేస్తున్న ఈ రక్తదానంలో పాల్గొంటున్న పేరున ప్రతి ఒక్కరికి మానవత మరియు నజీరాత్ అహ్మద్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.